ఏ రేఖ, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏ రేఖ ఏంట్రా? నీతో పని చేస్తున్న పని మనిషిని కాదు, నీకు జీతం ఇస్తున్న యజమానురాల్ని. మాటల రెస్పెక్ట్ తగ్గితే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నిన్ను తిరిగి కొట్టడానికి నాకు ఒక్క నిమిషం కూడా పట్టదు. కానీ ఆడదానివని ఆలోచించాను. నేను పనుణ్ణే. ఆ ఇంటి ఉప్పు తిన్నాను కాబట్టి వాళ్ళ మీద విశ్వాసం చూపిస్తున్నాను. కానీ నువ్వు చేస్తున్నదేంటి? నమ్మక ద్రోహం. అర్చనమ్మగారే పూర్ణమ్మగారని తెలిసి కూడా ఆవిడ్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించావు. అయ్యగారిని నీ చెప్పు చేతుల్లో పెట్టుకుని కంపెనీలో ఆయన కుర్చీలోనే కూర్చున్నావు. ఇప్పుడు నీకింత సహాయం చేసిన ఆ దేవుడి పేరు తీసేసి నీ పేరు కంపెనీకి పెట్టుకుంటున్నావు. అసలు నువ్వు మనిషివేనా? రేయ్, ఇంకొక మాట బయటకొచ్చిందంటే నేను చంపేస్తాను. నువ్వెవడివిరా నన్ను అడగడానికి? అడగవలసిన వాళ్ళనొచ్చి అడగమను. సమాధానం ఎలా చెప్పాలో నాకు తెలుసు. పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే ఇక్కడ నుంచి బయటికి కూడా వెళ్ళవు. నువ్వు నా చంప మీద కొట్టావు, నిన్ని జీవితం మీద కొడుతున్నాను. నువ్వు కొట్టిన దెబ్బ మాడుతుంది, నేను కొట్టే దెబ్బ నువ్వు మరణించే వరకు నిన్ను వెంటాడుతుంది. పూ శంకర్. అయ్యగారు, అయ్యగారు, ఎక్కడున్నారు అయ్యగారు? ఎక్కడున్నారయ్యా? తొందరగా రండి అయ్యా, అక్కడ అన్యాయం జరిగిపోతుందయ్యా. రండయ్యా, తొందరగా రండి అయ్యా. నర్సింగ్, ఏమైంది నర్సింగ్? అయ్యా అయ్యా, అన్యాయం జరిగిపోతుందయ్యా. మీ కంపెనీని మీరే కాపాడుకోండి అయ్యా. లే, పైకి లే. ఏమైంది నర్సింగ్? కంపెనీకి ఏమైంది? దొంగ చేతికి తాళాలిస్తే ఏం జరుగుతుందో ఈరోజు అదే జరిగిందయ్యా. ఆ రేఖను గుడ్డిగా నమ్మి కంపెనీ బాధ్యతలు ఆమెకిచ్చారు కదా. ఇప్పుడు కంపెనీ మొత్తం తనదే అని మీ పేరు తీసేసి తన పేరు పెట్టుకుందయ్యా. ఏంటి నర్సింగ్ నువ్వనేది? నువ్వు చూసావా? చూడటమే కాదయ్యా, ఎదిరించాలి కూడా. అంత పని చేసిందా? నమ్మిన నాకే ఇంత ద్రోహం చేస్తుందా? ఇప్పుడే దాని అంతు తెలుస్తాను. ఎంతకి తెగించావు రేఖ? నమ్మించి ఇంత ద్రోహాన్ని చేస్తావా? అయినా బోర్డు మార్చినంత ఈజీ కాదు నువ్వు ఆ కుర్చీలో కూర్చోవడం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రేఖ ఎక్కడ? మీ క్యాబిన్లో ఉన్నారు సార్. అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది మూర్తి? అదే మీరు ఆ, నేనే చెప్పానని చెప్పుంటుంది. చెప్పినంత మాత్రాన ఏం జరిగినా నాకు చెప్పడం నీకు తెలీదా? కనీసం నర్సింగ్కున్న జ్ఞానం కూడా మీకెవరికి లేదు. సారీ సార్, అది మీ కుటుంబ విషయం అని. వెళ్ళి సిద్ధు నా క్యాబిన్కి రమ్మని చెప్పు. అలాగే సార్. ఏంటి శంకర్ ఇక్కడికొచ్చావు? నీ అంతు తేలుద్దామని. అంత మనగాడివా? ఈ రేఖని టచ్ చేసే అంత దమ్ముందా? మర్చిపోయినట్టున్నావు. ఏ దిక్కు లేని దానిలా నా ఇంట్లో చేరావు. నా సాయంతో బతుకుతున్నావు. నేను సంతకం పెడితేనే నువ్విప్పుడు ఈ స్థానంలో ఉన్నావు. ఇదంతా నాదయ్యా. నేను తలుచుకుంటే మళ్ళీ నేను రోడ్డు మీద నిలబెట్టడం నాకు చిటికేసినంత పని. నువ్వు చిటికేస్తే సౌండ్ వస్తుంది కానీ నేను రోడ్డు మీదకి ఎలా వెళ్తాను శంకర్? ఇంత నమ్మక ద్రోహం చేసావే. పాముకు పాలు పోస్తున్నా అని తెలుసుకోలేకపోయాను. ఈరోజు నన్నే కాటువేయాలని చూస్తావా? కోర్టులో నువ్వు నా తరపున సాక్ష్యం చెప్తే నువ్వు మారిపోయావనుకున్నాను. అందుకే నీ గురించి ఎవరెన్ని చెప్పినా నేను నమ్మలేదు. నిన్నే నమ్మాను. అలాంటిది నువ్వు నాకింత నమ్మక ద్రోహం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నమ్మిన వాళ్ళనే వెన్నుపోటు పొడవగలం శంకర్. అయినా ఏదో నాదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు. మరి నువ్వు చేసిందేంటి? ఆ రోజు సూర్యం సాయం చేస్తేనే నువ్వీ స్థాయికొచ్చావని అందరికీ తెలుసు. మరి నువ్వు సూర్యంకి చేసిన దాన్నేమంటారు? ఈ ఆస్తి కోసం జరిగిన కుట్రల్లో నిన్ను నమ్మించి ఈ ఆస్తి మొత్తం దోచేయాలని మహీ చక్రీలు నన్ను దించారు. ఇంత ఆస్తి చూశాక నేనేమైనా వెర్రిదాన్నా? అప్పనంగా వాళ్ళకి సాయం చేయడానికి? అందుకే అవకాశం కోసం చూశాను. నా మీద హత్య ప్రయత్నం చేసి వాళ్ళు నిన్ను ఇరికించాలని చూశారు. బ్రతికిపోయిన నేను నిజం చెప్పి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళడ్డు తొలగించుకున్నాను. దాంతో నువ్వు నమ్మేశావు. ఆ నమ్మకాన్నే ఆయుధంగా చేసుకొని ఇదంతా సాధించాను. నేనేదో నీకు ఉపకారం చేశానని నన్ను గుడ్డిగా నమ్మడం నీ తప్పు శంకర్. ఆస్తి మీద కన్ను వేసిన దాన్ని కదా, నీకు బాధ తెలియకుండానే కొట్టేద్దామనుకున్నాను. కానీ వర్షను కొట్టాను అని నువ్వు నన్ను అవమానించావు చూడు, అది నాకు నచ్చలేదు. నన్ను అవమానించిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించవలసిందే. దానికి నువ్వు కూడా అతిథుడివేం కాదే. ఇంకా నీకిక్కడ స్థానం లేదు. గెట్ అవుట్. అవుట్ అనగానే వెళ్ళిపోవడానికి నేను నీ అటెండర్ని కాదు, ఈ కంపెనీ చైర్పర్సన్ని. నీకు పవర్ ఆఫ్ ఆటాన్ని మాత్రమే ఇచ్చాను. ఇప్పుడే దాన్ని రద్దు చేసి నిన్ను మెడ పట్టుకుని గెంటించకపోతే నా పేరు శంకర్ ప్రసాదే కాదు. శంకర్ ప్రసాదే కాదు. శంకర్ ప్రసాదే కాదు.
జోక్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ రద్దు చేయించలేను అని గర్వమా? అది నీ వల్ల కాదన్న ధైర్యం. నువ్వు నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వలేదు శంకర్. ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకొని గొప్పగా ఇచ్చావు. కానీ నేను దాని మీద నీ యావత్ స్థిరచరాస్తులు, దాన విక్రయాధికారాలు కలిగినట్టుగా రాసుకున్నాను. సారీ, నువ్వు రాసిచ్చినట్టుగా రాయించుకున్నాను. ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం నాది, నువ్వుంటున్న ఇంటితో సహా. ఇంత మోసం చేస్తావా? నిన్ను చంపేస్తానే. నేను జైలుకైనా వెళ్తాను, కానీ నిన్ను మాత్రం బ్రతకనివ్వను. నిన్ను చంపేస్తాను. డాడీ డాడీ వదలండి, డాడీ డాడీ వదలండి. వదులు సిద్ధు. డాడీ సిద్ధు వదులు. డాడీ వదలండి. డాడీ ఏంటి మీరు చేస్తున్న పని? సిద్ధు, ఈ రేఖ ఏం చేసిందో తెలుసా? ఎంత ద్రోహం చేసిందో తెలుసా? రే, దీన్ని బతకనివ్వకూడదురా. డాడీ ఆగండి. డాడీ రేఖ ఏం చేయలేదు డాడీ, మొత్తం మీరే చేశారు. రేఖ మంచి పనే చేసింది. ఏంట్రా అది? ఏంట్రా రేఖ చేసిన మంచి పని? ఈ కంపెనీని తన పేరు మీద మార్చుకోవడమా? అది నీకు మంచి పనిలా కనిపిస్తుందా? ఈ తండ్రి కన్నా ఇదే నీకెక్కువైపోయిందా? అవును, మీరు నన్ను ఎప్పుడైనా కొడుకులా చూసారా? మీ దృష్టిలో నేను ఒక చేతకాని వాడిని, డబ్బులు తగలేసే మనిషిని. ఆ రఘుగాడేమో గొప్పవాడు, కంపెనీని నిలబెట్టే మనిషి. వాడి ఇంట్లో ఉన్నంతకాలం వాడికే విలువిచ్చారు. సీతని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక కదా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మళ్ళీ వాడొచ్చాడు, అన్ని పవర్స్ వాడికే ఇచ్చారు. మీకు వాడు దేవుళ్ళ కనిపిస్తే ఇప్పుడు నాకు రేఖే దేవతలా కనిపిస్తుంది. సిద్ధు, అసలు రేఖ ఎలాంటిదో నీకు తెలుసా? రేఖని ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? ఈ స్థానం కట్టబెట్టింది ఎవరు? మీరు కదా. మీరు నమ్మే కదా రేఖకింత స్థానం, హోదా ఇచ్చింది. మరి ఇప్పుడేమైంది? మారింది రేఖ కాదు డాడీ, మీరు. అందుకే ఇప్పుడు మీకు రేఖ ద్రోహిలా కనిపిస్తుంది. రేఖ నాకు ద్రోహిలా కనిపించడం కాదురా, ద్రోహమే చేసింది. ఇంకా మీరేం చెప్పక్కర్లేదు. ఇక్కడ మీకు స్థానం లేదు, మీరు వెళ్ళిపోండి. నువ్వు ఎప్పుడు నమ్మక ద్రోహివేరా. ఆ మహేశ్వరి చక్రీల చెంత చేరావు, అప్పుడు మీ అమ్మని ఎంతో ఏడిపించావు. ఇప్పుడు దీని వెనకాల నిలబడి నన్ను అవమానిస్తున్నావు. నేను వెళ్ళడం కాదురా, మీ ఇద్దరిని ఈ కంపెనీ నుంచి నేను బయటికి పంపిస్తాను. సెక్యూరిటీ, 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 సెక్యూరిటీ. సార్, వీళ్ళిద్దరిని మెడ పట్టుకుని బయటికి ఎంటేసేయండి. ఏంటి చూస్తున్నారు? చెప్పింది చేయండి. వాళ్ళు నీ సెక్యూరిటీ కాదు శంకర్, మా సెక్యూరిటీ. చూస్తారేంటి? చెప్పాడుగా
మెడ పట్టుకొని బయటికి తోసేయండి. సార్ రేయ్. పదండి సార్. రే సిద్ధు నా మాట వినరా. రేయ్, సార్ అది నడవండి సార్. మోసం చేస్తుందిరా. వదండి సార్, దాని మాటలు నమ్మకు. వదండి. ప్లీజ్ రేయ్. సార్ పదండి సార్. నిన్ను వదలనే వదండి సార్. చంపేస్తాను. Shit. ఈ ఆస్తి కోసం జరిగిన కుట్రల్లో నిన్ను నమ్మించి ఈ ఆస్తి మొత్తం దోచేయాలని మహి చక్రీలు నన్ను దించారు. నా మీద హత్య ప్రయత్నం చేసి వాళ్ళు నిన్ను ఇరికించాలని చూశారు. బ్రతికిపోయిన నేను నిజం చెప్పి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళడ్డు తొలగించుకున్నాను. ఇంకా నీకిక్కడ స్థానం లేదు. గెట్ అవుట్. నీ యావత్ స్థిరచరాస్తులు దాన విక్రయాధికారాలు కలిగినట్టుగా రాసుకున్నాను. సారీ నువ్వు రాసిచ్చినట్టుగా రాయించుకున్నాను. ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం నాది, నువ్వుంటున్న ఇంటితో సహా. ఈ నాటకం మొత్తానికి సూత్రధారి ఈ రేఖ తల్లి కొడుకుల బంధాన్ని కూడా కాదని ఆ రిపోర్ట్ వచ్చేలా చేసింది. నిజంగా దేవుడనేవాడుంటే కొంపల్ని కొల్చే నిన్ను ఎప్పుడో సర్వనాశనం చేసేవాడు. నా భర్త దగ్గర నేనే మీ భార్యని అని నిరూపించుకోలేని దుస్థితికి నన్ను తీసుకొచ్చావు. ఈ ఇంట్లో ద్రోహం చేసే మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ రేఖ మాత్రమే. రేఖ వల్ల ఎన్ని గొడవలు జరిగాయో మీకు తెలీదా? అలాంటి రేఖ మాటలు ఈరోజు మీరు నమ్ముతున్నారు. పెద్దమ్మ గారు, రఘుబాబు, పెద్దమ్మ గారు. బాబు, నర్సింగ్ ఏమైంది? ఘోరం జరిగిపోయింది బాబు. చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది బాబు. మీరు వెంటనే రావాలి బాబు. ఏమైంది నర్సింగ్? ఆ రేఖమ్మ నాన్నగారు గొడవ పడ్డారు బాబు. నాన్నగారు కోపంగా ఆఫీస్కి వెళ్ళారు బాబు. అక్కడ ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది బాబు. అది నేను భయపడినంత పని చేసింది. ఆస్తి పోతే పోయింది, ఆయన ఏం చేస్తుందోనని భయంగా ఉంది రఘు. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేమీ భయపడకమ్మా. నాన్నకి నిజం తెలియటం మంచిదైంది. ఇప్పుడు నేనే ఆఫీస్కి వెళ్తాను. అక్కడే దాని అంతు తేలుస్తాను. బావా,
నువ్వు ఒంటరిగా వెళ్ళడం ప్రమాదమేమో. ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నిజమే రఘు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది. ఎంత చేసింది ఎంతకైనా తెగిస్తుంది. దాన్ని నమ్మటానికి లేదు. పోలీసులు అవసరం లేదమ్మా, నేనొక్కడిని చాలు. ఇంతవరకు నాన్న దాని వైపు ఉన్నారు కాబట్టి దాని ఆటలు సాగాయి. ఇప్పుడు ఆయనకి అదేంటో తెలిసింది కాబట్టి దాన్ని నా నుంచి రక్షించడం ఎవరి తరం కాదు. నర్సింగ్ పద. రఘు, మేం కూడా వస్తాం. అక్కర్లేదమ్మా, దానంతు చూసే వస్తాను. హలో రఘుబాబు, మీరందరూ పాలి ఆసుపత్రికి రావాలా? ఎందుకు నూకాలు? మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయినది. అమ్మా అమ్మా, ఆయనకి ఎలా ఉంది? ప్రాణాపాయం ఏం లేదు అర్చన. ఆయన బాగానే ఉన్నారు, కానీ ఆయన చూపు కోల్పోయారు. ఇప్పుడేం చేద్దాం సిద్ధు? ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. ఆగండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.